నమస్తే, వెల్కమ్ టు లియో. విజయపాల్ అప్రూవల్గా మారబోతున్నాడా? మొత్తానికి వైసీపీలో ఉన్న వాళ్ళందరికీ కూడా ఎందుకని జ్వరం వస్తుంది? సజ్జల రామకృష్ణ ఎందుకు ములాఖాత్ అయ్యాడు? మొత్తానికి నందిగామ సురేష్ నుంచి ఎటువంటి మ్యాటర్లు పాస్ చేశాడు? విజయపాల్ చాలా కీలకంగా మారబోతున్నాడా? అయితే ఏం జరిగింది అనే సందర్భం గురించి మనతో మాట్లాడడానికి సీనియర్ జర్నలిస్ట్ కనకదుర్గ వడ్లమణి గారు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. మేడం నమస్తే. నమస్తే అండి. మేడం, విజయపాల్ నిజంగా RRR కేసులో చాలా అడ్డంగా దొరికిపోయాడని చెప్పి అనుకోవాలి. ఎందుకంటే 2019 నుంచి 24 దాకా వాళ్ళు ఏదైతే వైసీపీకి సంబంధించినటువంటి హయాంలో దాదాపు 30 ఏళ్ళు మనమే ఉండబోతున్నాం అనే కాన్సెప్ట్లోనే ప్రతిదీ వాళ్ళు చేశారు. కట్టడాలు కావచ్చు, లేకపోతే దోచుకున్నటువంటి ఒక దోపిడీ కావచ్చు, అది ఇసుక కావచ్చు, మైనింగ్ కావచ్చు, లేదా మద్యం కావచ్చు, అన్నీ కూడా. అయితే ఇలాంటి పరిస్థితుల్లో ఏదైతే RRR గారిని 3rd డిగ్రీ ఉపయోగించి తను ఎంత ఇబ్బంది పెట్టాలన్న సంగతి తెలిసిందే. అయితే ఎందుకు అంత ధీమా అంటే ఖచ్చితంగా వాళ్ళు ఇంకో 30 ఏళ్ళ పాటు మేమే ఉంటామనేటువంటి ఒక వాళ్ళకు ఒక ఉన్నటువంటి భరోసా కావచ్చు. మొత్తానికి ఇప్పుడు విజయపాల్ అప్రూవల్గా మారితే A3కి ఏమవుతుంది అంటే ఏం చెప్తారు? ఇప్పుడు అసలు ముందు సజ్జల రామకృష్ణారెడ్డి వెళ్ళి ఎందుకు కలిశాడు? అరెస్ట్ అయిన తర్వాత ఒక్క వైసీపీ నేత కూడా అతనికి అంటే ఏమనాలి సపోర్ట్ చేస్తే ఎవరు మాట్లాడాల విజయపాల్కి. ఎందుకంటే విజయపాల్ అనేవాడు చాలా కీలకం. మీరు చెప్పినట్టుగా వైసీపీలో ఉండగా, యాక్చువల్గా వైసీపీ ప్రభుత్వం ఉండగా మీరు చెప్పిన RRR విషయంలో చాలా అమానుషంగా ప్రవర్తించిన వ్యక్తి ఎవరు అంటే విజయపాలే. అటువంటి విజయపాల్ మీరు చెప్పినట్టుగా ఈ 30 ఏళ్ళు అనేది ఏ ముహూర్తాన్ని వాళ్ళు మొదలు పెట్టుకున్నారో కానీ 30 అనేది వాళ్ళు ముంచేసింది నన్ను అడిగితే వైసీపీని. వాళ్ళు తెలివైన వాళ్ళు అయ్యి ఉంటే జగన్మోహన్ రెడ్డి కొద్దిగా బుర్ర పెట్టుంటే అసలు 5 ఏళ్ళు ఎటువంటి అరాచకాలు చేయకుండా ఉండి ఉంటే 30 ఏళ్ళు రాకపోయినా కూడా ఈరోజు ఈ కేసులు ఈ గొడవలు ఉండేవి కాదు. అంటే ఏం సెట్ చేశాడు జగన్మోహన్ రెడ్డి? 5 ఏళ్ళు చక్కటి పరిపాలన అందించుంటే ప్రజలు ఒకవేళ నిరాకరించిన అతన్ని కనీసం ప్రశాంతంగా తన జీవితాన్ని గడిపి ఉండేవాడు. సరే, నువ్వు ప్రశాంతంగా ఉండకపోయినా నీ చుట్టూ ఉండేవాళ్ళు ప్రశాంతంగా ఉండేవాళ్ళు. నీ వల్ల ఒక ప్రభుత్వ ఉద్యోగులు అంటే ప్రభుత్వ ఉద్యోగం చేసిన పోలీసులు కావచ్చు, ఇప్పుడు మీకు అటవీ శాఖ వాళ్ళు కావచ్చు, అంటే రకరకాల శాఖలు, రెవెన్యూ కావచ్చు, ఎవరిని తీసుకున్న రిజిస్ట్రేషన్ శాఖలు కావచ్చు, ప్రతి ఒక్కళ్ళు ఈరోజు ఇబ్బందుల్లో పడ్డారు కదండి. బికాజ్ ఆఫ్ జగన్మోహన్ రెడ్డి చూపించిన ఆశ కావచ్చు. అతను ఏమిస్తా అన్నాడో మనకు తెలియదు, ఏమి ఇచ్చాడో మనకు తెలియదు. కాబట్టి వీళ్ళందరూ కూడా అనాలోచితంగా ఆయనకి సెలభాల్లాగా ఆయనకి మారిపోయారు ఆయన ఆశకి. కాబట్టి ఇవాళ విజయపాల్ అనేవాడు యాక్చువల్గా 3 మాటలు మాట్లాడాడు విచారణలో. నాకు తెలియదు, గుర్తులేదు, మర్చిపోయాను. ఇది మొత్తం వైసీపీ వాళ్ళందరికీ ఒకవేళ జూనియర్ ఎన్టీఆర్ సినిమా వేసి చూపించారనే సందేహం మనకు వస్తుంది. సో ఈ అదుర్స్ సినిమాలో అందులో ఈ 3 డైలాగ్స్ ఉంటాయి మీకు జూనియర్ ఎన్టీఆర్ది. సో అది బాగా వంట పట్టుకుంది అందరికీ. అంటే వీళ్ళందరికీ కూడా మనం ఓడిపోతామని సందేహం వచ్చి అన్ని శాఖల్లో ఈ సినిమాని ఏమైనా చూపించారని సందేహం వస్తుంది మనకి, అట్లీస్ట్ ఆ క్లిప్పింగ్. ఎందుకంటే అదే ప్రతివాడు ఆ 3 ముక్కలే మాట్లాడుతున్నాడు. అయితే ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే అసలు విజయపాల్ ఇవాళ ఎందుకు అప్రూవర్గా మారతాడు? ఒకటి, సజ్జల రామకృష్ణారెడ్డి ఎందుకు వెళ్ళి కలిశాడు, దీని వెనకాల అసలు ఉన్న స్కెచ్ ఏంటి అనేది చూస్తే, ఇప్పుడు మనం చూస్తాం పిన్నెల్లి కోసం పరిగెట్టుకుని వెళ్ళాడు హెలికాప్టర్లో జగన్మోహన్ రెడ్డి. ఎంత దాని ఖర్చు 30 లక్షలు. మరి ఎవడు పెట్టుకున్నాడో మనకు తెలియదు, ఎందుకంటే మన జేబులోంచి తీయం కదా డబ్బులు. అంటే మనకి ఇన్కమే తప్ప అవుట్ గోయింగ్ అంతా ఏం ఉండదు, ఇన్కమింగే అన్నీ, అంటే డబ్బు కావచ్చు ఏదైనా కావచ్చు. కాబట్టి అక్కడ వెళ్ళి పిన్నెల్లిని బెదిరించాడని మనం విన్నాం. నువ్వు నా పేరు చెప్పకు అని అక్కడ హింట్ ఇచ్చి వచ్చాడు. లేకపోతే అంత అవసరంగా పరిగెట్టుకుని వెళ్ళి పిన్నెల్లిని పరామర్శించాల్సినంత అవసరము లేదు, అంత ప్రేమ జగన్మోహన్ రెడ్డికి ఆ రోజు లేదు. అదేవిధంగా ఇవాళ ఈ ఎవరు నందిగం సురేష్ని ఎందుకు పరామర్శించాడు, ఇది కూడా ఆలోచించాలి. ఎందుకంటే నందిగం సురేష్ అనేవాడు ఇవాళ గుంటూరు జైల్లోనే ఉన్నాడు. అన్ఫార్చునేట్లీ విజయపాల్ కూడా అక్కడే ఉన్నాడు. ఇప్పుడు మనకి ఇక్కడ ఇంకొక సందేహం వస్తుందండి, అసలు ఇద్దరిని ఒక చోట ఎందుకు పెట్టారు? ఇవాళ మనం అది కూడా ఆలోచించాలి. అంటే ప్రభుత్వం దీని మీద దృష్టి పెట్టాలి, అది మనం చెప్తున్నాం. తర్వాత ఇందాక మనం మాట్లాడుకున్నట్టుగా ఇవాళ అసలు సీన్లన్నీ కూడా రిపీట్ అవుతున్నాయా అంటే సినిమా అనేది ఈరోజు ఈ ప్రభుత్వం మారాక, ఈ అరెస్ట్ల పర్వాలు జరిగాక రిపీట్ అవుతుందా? అంతే కదా.
లేకపోతే అసలు ఇవాళ మీరు విజయపాల్ అనేవాడు అక్కడ అప్రూవర్గా మారతాడని ఇతనికి ఎలా తెలిసింది? నందిగం సురేష్ని ఇంతకాలం పరామర్శించారు, నిన్నటి వరకు అసలు బయటికి రాని సజ్జల ఇప్పుడు అందరూ ముక్త కంఠంతో తిట్టింది ఎవరిని అంటే వైసీపీలో సజ్జల రామకృష్ణారెడ్డిని. అంటే అసలు అటువంటి తిట్లు ఆయన జీవితంలో తిన్నాడో లేదో మనకు తెలియదు. ఇంటా బయట చీవాట్లే అంటారు చూడండి, అట్లాగా ఈడ్చి తంతారంటారు చూడండి. ఆ రకంగా వైసీపీలో ప్రతి ఒక్కళ్ళు సజ్జలని తిట్టారు, చెప్పాలంటే తూర్పారబట్టడం అంటారు, అట్లా చేశారు. అటువంటి సజ్జల మళ్ళా ఈరోజు ఎందుకు జగన్మోహన్ రెడ్డికి కావాల్సి వచ్చాడు? ఎందుకు అతన్ని మళ్ళా ఒక పోస్ట్ ఇచ్చి పెట్టుకున్నాడు? సో ఒకప్పుడు మనకు తెలుసు ప్రధాన సలహాదారు సకల శాఖామాత్యులుగా ఉన్న ఎవరు సజ్జల రామకృష్ణారెడ్డిని పక్కకు పెట్టేశారు. అసలు నిన్నటి వరకు కూడా ఆయన ఏదైనా ప్రెస్ మీట్లు పెట్టినా ఏం పెట్టినా ఓ పక్కకు ఒదిగి ఉన్న మనిషి ఈరోజు మళ్ళా రాష్ట్ర కోఆర్డినేటర్గా చేసుకున్నారు, అంటే వైసీపీకి. ఆ కోఆర్డినేటర్ ఎందుకు ములాఖత్ అయ్యాడు అంటే అప్లై చేసుకుని నందిగం సురేష్ని కలిశాడు అని తెలుస్తోంది. అంటే తాడేపల్లి నుంచి ఈ జైలుకి 30 కిలోమీటర్లు కూడా ఉండదు మనకు తెలిసి. అటువంటిది ఒక్క వైసీపీ నాయకుడు కూడా ఇంతవరకు కలవలేదు. కానీ సడన్గా ఇతనికి ఎందుకు అంత ప్రేమ వచ్చింది, ఎందుకు కలిశాడు, దీని వెనకాల ఏంటి, జగన్ ఆలోచన ఏంటి అనేది చూస్తే అంటే విజయపాల్ ఎప్పుడైతే అప్రూవర్గా మారతానన్నాడో, అంటే విజయపాల్ యాక్చువల్గా నిన్నటి వరకు చాలా కోపంగా ఉన్నాడు చెప్పాలంటే. తను ఒక్కళ్ళు కూడా వచ్చి కలవలేదు. అంటే జగన్మోహన్ రెడ్డి కోసం నేను ఇంత చేస్తే ఎవరు కూడా నన్ను పట్టించుకోలేదు, జగన్మోహన్ రెడ్డి నన్ను కాపాడుతాడు అనుకుంటే నేను ఈరోజు జైల్లో కూర్చోవాల్సి వచ్చింది అనే వేదన అతనిలో ఉంది. ఎవ్వరూ కూడా అతను వచ్చి పలకరించటం కానీ లేదు ఏదైనా సందేశాలు పంపించటం కానీ ఏమీ జరగల. అటువంటి విజయపాల్ ఈరోజు అప్రూవర్గా మారిపోతే నాకు శిక్ష తగ్గుతుందని అనుకున్నాడని మనకు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఇతను నందిగం సురేష్ ద్వారా అతనికి ఒక లేఖ పంపించాడో లేదు చెప్పించాడో మనకు తెలియదు, నువ్వు మా పేర్లు బయటకు తీసుకురావద్దు, ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి పేరు కానీ సజ్జల రామకృష్ణారెడ్డి పేరు కానీ ముఖ్యుల పేర్లు ఎవరివి నువ్వు చెప్పొద్దు, అంటే RRR విషయంలో రఘురామకృష్ణరాజుని కేసు పెట్టిన విషయంలో కొట్టించిన విషయంలో అని చెప్పించారని తెలుస్తోంది. అయితే గతంలో మనం చూస్తే ఏదైతే RRR గారికి సంబంధించి ఏదైతే 3rd డిగ్రీ ప్రయోగించారని చెప్పి కేసు ఏదైతే నమోదైందో దాంట్లోనే అరెస్ట్ అయ్యారు విజయపాల్ గారు. అయితే అక్కడ ఏదైతే వీడియో కాల్లో ఎవరికో చూపించారు అనేది నెపం ఖచ్చితంగా RRR గారు అన్నారు, అది కూడా ధృవీకరణ అయింది. కానీ ఎవరు అనేది మాత్రం కొంత ఒక క్వశ్చన్ మార్క్ కింద మారింది. అయితే ఇక్కడ అర్థమవుతుంది ఏంటి అంటే విజయపాల్ గారి ఫోన్లో ఏదైతే సజ్జల రామకృష్ణారెడ్డికి ఫోన్కి వెళ్తే ఆ ఫోన్ నుంచి జగన్ చూశాడనేది ఒక వార్త అయితే వైరల్ అవుతూ వస్తుంది. సో ఖచ్చితంగా అందుకే ఈరోజు కోఆర్డినేటర్గా మళ్ళీ ఇంకొక అవతారం ఎత్తి ఇప్పుడు సజ్జల వచ్చాడా అంటే ఏం చెప్తారు? అంటే మీరు చెప్పింది కరెక్ట్. అది అంటే ఈ కొట్టడాన్ని అవతల ఎవరో చూసి ఎంజాయ్ చేశారు అని మనం విన్నాం. అంటే డైరెక్ట్ జగన్మోహన్ రెడ్డికి ఫోన్ లేదు కాబట్టి పాపం ఆయన నిరుపేద ముఖ్యమంత్రి కాబట్టి సజ్జల రామకృష్ణారెడ్డి జగన్మోహన్ రెడ్డి పక్కన ఉండి తన ఫోన్లో ఆ వీడియోని అప్లోడ్ చేయించుకో, లేకపోతే లైవ్ అది లైవే వచ్చింది, నేను అప్లోడ్ కూడా ఏం లేదు, వీడియో కాల్ చేసి విజయపాల్ గారి ఫోన్ నుంచి వీడియో కాల్ సజ్జలకి వెళ్తే సజ్జల ఈయన కలిపి చూశారు అనేది మనం విన్న సమాచారం. కాబట్టి ఇప్పుడు ఆ విషయం బయటకు వచ్చింది కాబట్టి నువ్వు మేము చూసామని చెప్పకు, నా ఫోన్లో నాకు వీడియో చూపించారని చెప్పకు, మా పేర్లు బయటకు తీసుకురాకు అని చెప్పడానికి ఆయన వెళ్ళినట్టున్నాడు. ఎందుకంటే ఇక్కడ ఇరుక్కుంటే ఇద్దరు ఇరుక్కుంటారు. అంటే అసలు ఇది ఇంతకంటే శాడిజం ఏదైనా ఉంటుందా? మనం బ్రిటిష్ వాళ్ళు ఏదో మన చేశారు, భారతీయులను హింసించారు అని విన్నాం. అలాగే నిజాం పీరియడ్లో మనం విన్నాం ఎంత నిరంకుశంగా ఆడవాళ్ళని ఎంత పైశాచికంగా ఇది చేశారు, బతుకమ్మ ఎలా ఆడించారు, ఇవన్నీ మనం విన్నాం. అంటే ఇలాంటి ఒక పరిపాలన జగన్మోహన్ రెడ్డి టైంలో జరిగిందా వైసీపీ హయాంలో? ఇంతకంటే పరాకాష్ఠ ఏముందండి? అంటే అది కాక మనం చూసుకుంటే బ్రిటిషర్స్ భారతీయుల మీద కావచ్చు లేదా వేరే దేశస్తుల మీద కావచ్చు వాళ్ళకు ఉన్నటువంటి ఒక పవర్ను చూపించారనుకోవచ్చు. అదేవిధంగా మీరు చెప్పిన మాట ఏదైతే ఉందో రజాకార్ల విషయంలో చూస్తే నిజాం సంబంధించి కూడా ఆడవాడిపై చేసి చూస్తాం. సో ఇదంతా ఒక ఎత్తే అయితే సొంత పార్టీకి సంబంధించిన ఎంపీని వాళ్ళ పార్టీకి సంబంధించిన ఎంపీని అలాగ 3rd డిగ్రీ ప్రయోగించడం అనేది ఇప్పటిదాకా ఎప్పుడు వినలేదు, మనం చూడలేదు. అంటే మీరు మర్చిపోతున్నారు, సొంత బాబాయ్ని ఏం చేశారండి? అవును, సొంత బ్లడ్ని అలా చేసుకుంటే ఇది ఎంత విషయం అంటే నాకు ఎదురు లేదు, నన్ను మించి ఎవడూ ఉండకూడదు
అనేది జగన్మోహన్ రెడ్డి మాట అన్నమాట. ఆయన ఉద్దేశం అదే. అంటే ఆయన ఏది భరించలేడు. ఇప్పుడు రచ్చబండ కార్యక్రమం పెట్టి రోజు ఉతుకుతూ ఉంటే ఆయన బట్టలు ఉతికినట్టు, మరి జగన్మోహన్ రెడ్డిని వేసి ఉతికినట్టే కదా ఆ రచ్చబండ మీద. ఒక వాళ్ళకు ఉంటుంది కదా, మీకు తెలుసు, ఇప్పుడు చాకలి వాళ్ళు బట్టలు ఉతకడానికి ఒక పెద్ద బండ ఉంటుంది. సో ఆ బండ మీద రోజు జగన్మోహన్ రెడ్డిని ఉతికాడు ఆయన. మరి ఎట్లా తట్టుకుంటాడు ఆయన? అందుకని ఆయన ఈ పని చేయించాడు. చేయించిందే కాకుండా అది అసలు అది ఏం ఆనందం అండి, పైశాచిక ఆనందం అంటాం చూడండి. అంటే పిశాచాలకు ఉంటుంది అలాంటి ఆనందం. పైశాచిక ఆనందం అంటే అది. మనకు తెలియదు పిశాచాలు ఎలా ఉంటాయో. జగన్మోహన్ రెడ్డిని చూస్తే మనం ఇలా ఉంటాయి కావచ్చు అని అనుకోవచ్చు. సో ఆ పైశాచిక ఆనందం ఆయన ఆ రోజు పొందాడు. మీకు గుర్తుందా, ఎత్తేసారు కదా అన్నప్పుడు ఆయన సరిగ్గా ఇదే ఆనందం పొందాడు. మీకు గుర్తుంటే చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ విషయంలో పైశాచిక ఆనందం పొందాడని మనకు అర్థమైంది. అదేవిధంగా రఘురామకృష్ణరాజు గారిని కొట్టినప్పుడు, ఆ 3rd degree ప్రయోగించినప్పుడు ఆ కాళ్ళు అవన్నీ మనం చూసాం. ఇందులో పాప డాక్టర్ ప్రభావతి నెంబర్ 5గా ఉంది, A5గా ఉంది ఆవిడ. అంటే ఒక మహిళను కూడా ఎట్లా మేనేజ్ చేశారు, ఆవిడ ఎందుకు భయపడింది అనేది కూడా ఆలోచించాలి. అంటే వాళ్ళ కుటుంబాన్ని ఏమైనా చేస్తానని బెదిరించారా ఏమంటే? ఈ కారణాలన్నీ కూడా పోలీసులు ఈరోజు దృష్టిలో పెట్టుకోవాలండి. ఇది చిన్న విషయం కాదు. ఆవిడంత ధైర్యంగా ఏమీ జరగలేదని రిపోర్ట్ ఇచ్చిందంటే ఆవిడ ఎంత భయపడి ఉండాలి. అంటే బెదిరించటం లేదంటే ఒక ఏమంటారు ఫ్యాక్షనిజం అనేది మనం రియల్గా జగన్మోహన్ రెడ్డి కాలంలో చూసాం 5 ఏళ్లలో. అంటే ఈయన ఎంత పైశాచిక ఆనందం పొందుతాడు, ఒక మనిషిని తనకి నచ్చని వాళ్ళని కొట్టినా చంపినా కూడా ఆయన బ్లడ్ అలా మరిగిపోతుంది, ఆనందంతో ఆయన అలా ఉప్పొంగిపోతుంది అనమాట. ఇప్పుడు మామూలుగా మనం చూస్తాం ఈ మల్ల యుద్ధాల్లో వాళ్ళు ఇట్లా కండలు చూపిస్తూ ఉంటారు, అంటే గెలిచినప్పుడల్లా వాడు ఆనందపడిపోతూ ఉంటాడు. అదొక రకం ఆనందం. అయితే ఇది ఈ రకంగా ఆనందం అనమాట. కాబట్టి ఇది అసలు చిన్న విషయం కాదండి. ఇక్కడ ఇంకొకటి అసలు పోలీసుల వాళ్ళ తీరు ఎలా ఉంది ఇప్పుడు, ఇది కూడా మనకు సందేహంగా ఉంది. దీని మీద చాలా విచారణ జరగాల్సిన అంశాలు చాలా ఉన్నాయండి. ఇది చిన్న విషయం అయితే కాదు. ఈరోజు విజయపాల్ అనే వ్యక్తిని వీళ్ళు ఏమైనా చేయడానికి కూడా అవకాశం ఉంది. అంటే జైల్లోనే అంతం చేయిస్తారా ఒకవేళ విజయపాల్ ఎదురు తిరిగితే? లేదు, విజయపాల్ ఎదురు తిరగకూడదు అనుకున్నా కూడా పరిస్థితులు అందుకు తగ్గట్టుగా లేకపోతే, నోరు విప్పితే, అసలు నోరే లేకుండా వీళ్ళు చేస్తారా, అంటే మనిషే లేకుండా చేస్తారా అనేది మనం వేచి చూడాలి. సో చూద్దాం మేడం. ఖచ్చితంగా విజయపాల్ అంశం మాత్రం నిజంగా వైసీపీలో ఒక దడ పుట్టిస్తుంది, జగన్కి జ్వరం తెప్పించేలాగైతే ఉంది. చూద్దాం మరి ఏం జరగబోతుందో. విజయపాల్ అప్రూవల్గా మారి ఏదన్నా ఒక సమాచారాన్ని ఇస్తే మటుకు అది నిజంగా ఒక సంచలనం కింద మారేటట్లు ఉంది. చూద్దాం ఏం జరగబోతుంది. నమస్తే. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.